హలో నేను మిస్ తెలుగు రాష్ట్రాల్లో అఘోరి కల్చర్ చేస్తూ ఉన్నారు. రోజుకు ఒక రకంగా సంచలనం క్రియేట్ చేస్తున్నారు. అసలు ఆ అఘోరిని నియంత్రించేటువంటి వాళ్ళే లేరు అనేటువంటి చర్చ జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అఘోరిల్ని నిలువరించలేని పరిస్థితి. అసలు ఆ అఘోరి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర కాశీ నుంచి బాలకృష్ణ గారు, నమస్తే. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గణాగణాక్షిద్రస్సు. ఫస్ట్ దయచేసి వాడిని అఘోరి అంటాం మానేయండి. వాడి పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ అనే పేరుతోనే పిలవండి. కాదు మీకు వాడికి ఇప్పుడు మీరేమో ధైర్యంగా చెప్తున్నారు మీరు అఘోరి అని పిలవద్దని. అసలు అఘోరి అని పూజించకపోతే శపిస్తానంటున్నారు మరి ఆవిడ. అన్ని చెప్తుంది, శపిస్తాను అని చెప్తాడు. అవసరమైతే ఏదో కాశీ నుంచి ఒక వీడియో పెట్టి మంత్రశుద్ధి చేసి అందరినీ చంపేస్తానంటాడు. వాడి మాటల్లో వాడికే క్లారిటీ లేదు. మంత్రశుద్ధికి, మంత్రం చేసి చంపేస్తాను అనడానికి ఎంతో తేడా ఉంది. ఫస్ట్ వాడిని సుమోటోగా కేసు బుక్ చేసి లిటరల్లీ జనాన్ని చంపుతా అన్నాడు అని చెప్పి కేసు ఎందుకు ఫైల్ చేయరు? కరెక్ట్ గా మీరు ట్రై చేసిన పాయింట్ దగ్గర నాకు క్లారిటీ రావాలి. ఇప్పుడు ఉండేటువంటి పోలీస్ యంత్రాంగం టచ్ చేయడానికి సెంటిమెంట్ ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మీలాంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి అఖాడాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఇలాంటి వాళ్ళని నియంత్రించలేరా? సార్ వాడు వచ్చి గొడవ చేస్తోంది 2 తెలుగు రాష్ట్రాల్లో. మీ మీడియా వాళ్ళందరూ వాడి మూతి దగ్గర మైకు పెట్టి తెగ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. అంతా బాగుంది, చాలా న్యాచురల్ గా ఉంది, పద్ధతిగా చేస్తున్నారు. కొన్ని మీడియాలు అయితే వాడికి అమ్ముడు పోయి కూడా చేస్తున్నారనే అనుమానం కూడా ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీ మీడియా వాళ్ళు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మైకు పెట్టి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? విచ్చలవిడిగా వదిలేస్తున్నారు ఎందుకు? మీరు తప్పు ఎవరిది? మీడియా వాళ్ళదా? వాడు పంపిస్తున్నటువంటి వీడియోస్ చూసి టెలికాస్ట్ చేసే వాళ్ళదా? లేదు మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు, అసలు డిపార్ట్మెంట్ నే ప్రశ్నించట్లేదు అంటున్నా. మీరు ప్రశ్నించట్లేదు కదా, అప్పుడు తప్పు విలేకరులదా? వాళ్ళు ఏం చెప్పండి. పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నారు పంపించడానికి. ఈవెన్ గుజరాత్ పోలీసులు ఏం చేశారో మీకు కూడా తెలుసు. తెలంగాణ, ఆంధ్ర పోలీసులు కూడా రాష్ట్రం దాటి, సరిహద్దులు దాటి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఆగట్లేదు కదా. ఇప్పుడు మీరు గుజరాత్ పోలీసులు అన్నారు కదా, వాళ్ళు కనుక లేకపోతే ఆ వర్షిణి అనేటువంటి అమ్మాయి క్షేమంగా ఇంటికి వచ్చేదా? పైగా వీడు రిలీజ్ చేసుకునే వీడియోల్లో వాళ్ళ అన్న వచ్చాడు కాబట్టి వదిలేశాను, నువ్వు వదిలేకపోతే పోలీసులు అక్కడ తాట తీసేవాళ్ళు. అది చెప్పుకోవట్లే. పోలీసుల ముందు రెచ్చిపోతూ ఉంటే ఆ సిఐ గారు రాటు తీశారు వెనకాల నుంచి, జీబులో నుంచి. అప్పుడు భయపడి 2 చేతులు కట్టుకుని మాట్లాడటం మొదలు పెట్టాడు. వీడు పంపించేది ఏంటి? ఆ అమ్మాయిని డిపార్ట్మెంట్ ద్వారా వెళ్ళి తీసుకొని వచ్చారు వాళ్ళ అన్నదమ్ములు. నేనేదో ఉత్తరించేశాను, వాళ్ళ అన్నయ్య వచ్చాడు కాబట్టి పంపించేశాను. ఎదవ బిల్డప్లు ఎందుకు? కాశీలో కూడా ఒక బోట్లో నుంచొని నిన్ననే రాత్రి సాధన చేశా, శివ సాధన చేశా, శవాన్ని భుజించాను. ఇంత సొల్లు చెప్పేవాడు వాడు చేసే సాధనని లఘు పెట్టచ్చుగా. ఇప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కదా మీరు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళ వ్యవహారాల వల్ల విలువ ఉంటుందంటారా? ఎక్కడుంటుందండి విలువ? ఏముంది చెప్పండి నాకు వాడికి విలువ. పర్టికులర్ గా 2 ఛానల్స్ నెత్తినేసుకొని మోస్తున్నారు. వాడిని ఇష్టం వచ్చినట్టు థంబ్నైల్స్ పెడుతున్నారు. వర్షిణి జంపు, వర్షిణి అఘోర ఇంటి ముందు గోల, అమ్మా నాన్న అపార్ట్మెంట్ లో కోట్లకి డీలు. ఎవరు చెప్పాడు? ఎందుకు చేస్తున్నారు ఇలాగా? మీడియాలో వ్యూస్ కోసమా? దేనికోసం చేస్తున్నారు? లిటరల్లీ ఈ మీడియా వాళ్ళంతా ఒక విధంగా అమ్మాయి పరువు తీసేస్తున్నారు.
అలా ఎందుకు ఎందుకు ఆ అనుకుంటారు అమ్మాయి ఇప్పుడు? నచ్చ- బాలకృష్ణ స్వామి గారు, మీరు ఏమండి? అలా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఆవిడ సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని కాపాడటానికి నేను వచ్చాను అని చెప్పి చెప్తున్నారు. మరి ఎవరండి? ఆవిడే ఆ శ్రీనివాసో లేకపోతే అఘోరినో ఎవరు అనుకుంటే వాళ్ళు. ఆ మీరు కరెక్ట్ గా మాట్లాడారు. సనాతన ధర్మం కాపాడతా. ఏం కాపాడింది? ఏం ఉద్ధరించింది? ఒక్క ఉదాహరణ చెప్పండి నాకు. ఒకటి. సనాతన ధర్మం కాపాడటం అంటే అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోవటమా? సనాతన ధర్మం కాపాడటం అంటే కొమరవెల్లిలో భక్తుల్ని గాయపరచటమా? సనాతన ధర్మం కాపాడటం అంటే డిపార్ట్మెంట్ వాళ్ళ మీద చేసుకోవటమా? సనాతన ధర్మం కాపాడటం అంటే నోటికి ఏదొస్తే అది బూతులు మాట్లాడటమా? నేను చిప్పలోనే తింటాను, స్వీటే తింటాను అని చెప్పి చచ్చిన వెధవన్నర వెధవా? చికెన్లు మటన్లు ఇప్పుడు ఎలా తింటున్నావు? నేల మీద భోజనం ఎలా చేస్తున్నావు? బీర్లు ఎలా తాగుతున్నావు? వాడు మాట్లాడిన మాటలు ఇవన్నీ నేను మాట్లాడలా. మా గురువు గారు చెప్పారు, అందువల్ల అమ్మాయిని వదిలిపెట్టాను. గురువు గారు చెప్పడం ఏంట్రా దరిద్రుడా? నువ్వు ముందర అమ్మాయిని తీసుకెళ్లేటప్పుడు గురువు గారిని అడగక్కర్లేదా? తర్వాత చెప్పాడు ఆ గురువు. అసలు వాడికి గురువే లేడు అని ఫస్ట్ నుంచి చెప్తున్న వ్యక్తిని నేను. విశ్వనాథ శాస్త్రి గారు అనేటువంటి ఆయన లేడు. వీడు చెప్పేవన్నీ అభూతాలు, అబద్ధాలు అన్ని కల్పిస్తున్నాడు. మీడియా వాడి చుట్టూ తిరగాలని చెప్పే ఫోకస్ చేసుకుంటున్నాడు. విడిగా ఏదన్నా ఒక్క న్యూస్ వాడి గురించి ఈ పని మంచి పని చేశాడు అని మీరు అడిగారు కదా, సనాతన ధర్మం కోసం పాట పడుతున్నాడని. చెప్పండి మీరే, ఏం మంచి పని చేశాడు? ఒక చెప్తున్నాను కదా, విలేకరి ఇప్పుడు శ్రీవర్షినితో పాటు 11 మంది ఉన్నారు. వాళ్ళందరూ నా శిష్యురాళ్ళు. నేను వాళ్ళకి సాధన నేర్పిస్తున్నానని చెప్తున్నాడు. బాగుందండి, సాధన నేర్పిస్తున్నాడు. 11 మంది శిష్యులు ఉన్నారు. సాధన ఎక్కడ నేర్పించాలి? నీకు నిజంగా శిష్యులైతే నీకంటూ ఒక స్థావరం ఉంటే ఆ స్థావరం దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. అది ఎవరితో? తల్లిదండ్రుల అనుమతితో. ఎవరి అనుమతి లేకుండా ఎవరిని పడితే వాళ్ళని కారులో ఎక్కించుకొని ఈడే బటాచోరి వెధవ, వీడే ఊరంతా తిరుగుతాడు. వీళ్లతో పాటు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఏం ఏం మెసేజ్ ఇద్దామని సమాజానికి? రకరకాల ఇబ్బందులు ఉంటాయి లేడీస్ కి. అవన్నీ వీడికి తెలుసా ఏమన్నా? ఇప్పుడు అడిగితే గురువు పర్మిషన్ ఉందా అని నేను గురువుతో మాట్లాడకుండా తీసుకొచ్చాను అంటే ఎవరో ఏదో మీడియాలో చెప్తే దాన్ని వాడు విని వాడు ఇష్టం వచ్చినట్టు వాడు దాన్ని మలుచుకొని మాట్లాడతాడా? ఇప్పుడు గత కొంతకాలంగా నడుస్తుంది కదా, గత కొంతకాలంగా నడుస్తుంది ఇది. అలాంటప్పుడు అఘోర వ్యవస్థకో లేకపోతే నాగసాధుల వ్యవస్థకో ఇది చిన్న చూపు కదా? ఆ వ్యవస్థకి చిన్న చూపు కదా? చిన్న చూపు అంటే ఒక విధంగా చిన్న చూపే. ఈ అఘోరా అని చెప్పుకుంటూ ఉన్నటువంటి శ్రీనివాస్ గారు నిజంగా ఇటువైపు వచ్చి అఘోరా అని గట్టిగా మాట్లాడమనండి, తన్ని తరివేస్తారు. వాడు చేస్తున్నవన్నీ గొడవలు కూడా 1-2 తెలుగు రాష్ట్రాలే. ఇటువైపు నోరు తెరిస్తే తొక్క తీసి తోలు తీస్తారు. అందుకే వాడు ఇటు పక్క నోరు తెరవడు. వాడిని పెంచి ప్రోత్సహిస్తోందే మీడియా. మీరు మీడియా అంటున్నారు. ఇప్పుడు మీడియా అంటున్నారు. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళినా కానీ పెట్రోల్ ఉచితంగా పోస్తున్నారని చెప్తున్నారు. అలాగే కారు ఉచితంగా ఇస్తున్నారు అంటున్నారు. మొబైల్ ఉచితంగా ఇస్తున్నారు అంటున్నారు. ఖర్చులన్నీ ఎవరో పెట్టుకుంటున్నారని చెప్తున్నారు. మరి భక్త్యా భయమా? భయము కాదు, భక్తి కాదు, ఏమీ కాదు. వాడు చెప్పేవన్నీ అబద్ధాలే. ఉచితంగా పెట్రోల్ ఎవరు పోయిస్తారు? ఒకసారి పోయిస్తారు, 2 సార్లు పోయిస్తారు, లేదు 3 సార్లు పోయిస్తారు, పోనీ నెల రోజులు పోయిస్తారు. 365 రోజులు వీడికి పెట్రోల్ పోయించి ఉచిత మహానుభావుడు ఎవడో చెప్పమానండి. వీడు చెప్పే మాటలన్నీ అబద్ధాలే. చెప్పు తీసుకొట్టాలి ఇట్లాంటి వాళ్ళని. నిన్న కూడా ఒక మీడియా వాళ్ళు మరి మీ ఎవరో అన్నారు, మీ మీడియా వాళ్ళు అన్నారో లేకపోతే మీ ఛానల్ వాళ్ళు అన్నారో ఎవరన్నారో తెలియదు కానీ వర్షిని మళ్ళీ వెళ్ళిపోయిందట కదా. అవును. ఎవరు చెప్తారు న్యూస్? ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు ఇలాగా? కావాలంటే ఇప్పుడే మాట్లాడతాను. వాళ్ళ బ్రదర్ విష్ణుతో మాట్లాడమంటారా? లేదు ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరే మాట్లాడతారా? ఇప్పుడు ఆ అమ్మాయి చేంజ్ అయిపోయినట్టేనా? మళ్ళీ నా గురువు గారు కావాలి, నాకు శ్రీనివాస్ కావాలని వెళ్ళిపోతుందా? జీవితంలో ఆ అమ్మాయి వాడితో వెళ్లే ప్రసక్తే లేదు. ఈ జన్మలో అయితే జరగని పని. ఇన్ కేస్ మీరు అనుకున్నట్టుగా ఏదైనా మళ్ళీ చేంజ్ అయ్యి గనక వెళ్తే
100% బాధ్యత వాడిదే. 20 రోజులు తీసుకెళ్లి వాడు ఆ అమ్మాయిని ఏం చేశాడు, ఏ మందు పెట్టాడు అనేటువంటిది కూడా తెలియాల్సింది ఉంది. అది కాక చెప్పండి. మిగతా ఆడపిల్లలు ఎక్కడున్నారు, వీడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తున్నారు, ఏం చేస్తున్నారు, నిధులు అని చెప్పి ఏదన్నా దొంగ పనులు చేస్తున్నాడా, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ అది పేర్లతో సహా ఉంది, చెప్పదలుచుకోలేదు. కొంతమంది వ్యక్తులు నిధుల కోసం వీడి వెనకాల డబ్బులు పే చేశారు. ఓకే. గొడవలు వచ్చి వాళ్ళిద్దరు విడిపోయారు. వీడి గురించి వాళ్ళు మీడియాలో ఇప్పుడు మాట్లాడినా కూడా మాట్లాడట్లా. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి, వాళ్ళ పేర్లతో సహా నాకు తెలుసు. వాళ్ళే బయటికి రానప్పుడు నేను ఎందుకు చెప్పాలి? వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళేనా? తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళే. ఎందుకు పెంచి పోషిస్తున్నారు వాడిని? వాడిలో ఫలానా విద్య ఉంది. ఒక్క నిమిషం అండి శేఖర్ గారు, వాడిలో ఫలానా విద్య ఉంది, మాకందరికీ తెలుసు అని ఒక్కడిని చెప్పమనండి. పోని నిజంగానే విద్య ఉంది అని అనుకుందాం. వాళ్ళ గురువు విశ్వనాథ శాస్త్రి గారు అని వాడు చెప్పుకుంటున్నాడు. నా దృష్టిలో అయితే ఆయన లేడు. అసలు విశ్వనాథ శాస్త్రి అనేటువంటి గురువే లేడు. నిజంగా ఉన్నాడే అనుకుందాం, ఆయన వచ్చి మాట్లాడమనండి. ఆ గురువు ఇలాగే నేర్పుతాడా అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళమని? ఒక అఘోర ఎవరింటికైనా వెళ్ళి ఇన్ని రోజులు ఉండొచ్చా? అఘోర ధర్మం వీడికి ఏమన్నా తెలుసా? ఎందుకు వీడిని వెనకేసుకొస్తున్నారు? నిన్నగాక మొన్న జరిగిన సంఘటన, మీడియా ఛానల్ పేరు చెప్పడం బాగోదు, ఒక లైవ్ ప్రోగ్రామ్ లో ఒక యాంకర్ వెళ్ళి, ఇది అమ్మా నాన్న అపార్ట్మెంటు, ఇక్కడ లోపల కోట్లల్లో డీలింగ్ జరుగుతోంది, సిగ్గుండక్కర్లా యాంకర్కి? ఒక లైవ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు లైవ్ కన్నా ముందరే అక్కడ ఎవరున్నారు, పరిస్థితి ఏంటి, చుట్టుపక్కల వాళ్ళని అడిగి లైవ్కి వెళ్ళక్కర్లా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పేశావు, తెలియకుండా పాపం ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేశారు. తప్పు ఎవరిది అవుతుంది? యాంకర్ది అవుతుందా, టెలికాస్ట్ చేసిన వాళ్ళది అవుతుందా? ఇప్పుడు మీరు వీళ్ళిద్దరితో పాటు మీరు ఈ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ మీడియా వల్లనే ఇదంతా క్రియేట్ అవుతుందని మీరు అభిప్రాయపడుతున్నారు. కానీ నేనేమంటానంటే, మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు, అఘోరాలు ఉన్నారు, మీలాంటి వాళ్ళు, అఖాడాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? బాగుంది మీరు అడిగిన క్వశ్చన్. మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, అఖాడాలు ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో ఇంత పెంట చేస్తుంటే జనాలు ఏం చేస్తున్నారు? మీ మీడియా వాళ్ళు డిపార్ట్మెంట్ దగ్గరికి ఎందుకు వెళ్ళి మాట్లాడట్లేదు? మీడియా వాళ్ళని నేను తప్పు పట్టట్లేదండి. ఒక విధంగా మీడియా గొప్పగా చెప్పచ్చు. ఎందుకంటే వాడు పంపించే దిక్కుమాలిన వీడియోల వల్ల, వాడు ఏ ప్లేస్ లో ఉన్నాడో ట్రేస్ అవటం వల్ల, భగవంతుడి దయ వల్ల ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి చేరగలిగింది. లేకపోతే ఏంటి పరిస్థితి? ఆమె ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు అవుతారు? మీరు అన్నారు కదా మీడియా వాళ్ళని, వాడు వెధవా అని తెలిసినప్పుడు వాడి ప్రోగ్రాంలో రిపీటెడ్ గా ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారు? చెప్పండి. మీడియాని ఇక్కడ తప్పు పడటం కాదండి పాయింట్. మనం ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాము, మనం ద్వారా ఏం తెలుసుకుంటారు ప్రజలు అనేటువంటిది ఉండాలి. కానీ రిపీటెడ్ గా వాడి ప్రోగ్రామ్ లో ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారు? ఈవెన్ దో మీ ఛానల్ కూడా. రీజన్ చెప్తా. ఎందుకనంటే, ఇప్పుడు అతను లేడీ అఘోరీగా ఇక్కడ పరిచయం అయ్యారు. తన దగ్గర హిందూ ధర్మం, సనాతన ధర్మాన్ని కాపాడటానికని వచ్చానని చెప్తున్నారు. ప్రజలు అనుసరిస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు అఘోరా కాదు, డూప్లికేటు, శ్రీనివాసు, అసలు ఆమె నమ్మొద్దని మీరు చెప్తున్నారు. అసలు జెన్యూన్ అవునా కాదా ప్రూవ్ అయ్యేదాకా మేమైతే ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు, వాడు హిందూ ధర్మాన్ని కాపాడటానికి వస్తున్నాడని ప్రజలు విశ్వసిస్తున్నారని. ఎవరు విశ్వసించారు? రైట్, ప్రజలు విశ్వసించారు. హిందూ ధర్మాన్ని ఏం కాపాడారో మీరు నాకు 2 చెప్పండి చాలు. 2 అక్కర్లా, 1 చెప్పండి చాలు. బుచ్చాలమ్మ టెంపుల్కి వెళ్ళాడు కదా అయ్యా, బుచ్చాలమ్మ టెంపుల్కి వెళ్ళాడు కదా, అక్కడ విగ్రహం టెంపుల్ కంటే హిందూ ధర్మాన్ని కాపాడటమేనా? ఇప్పుడు అదే కదా. చూస్తే దేశ దిమ్మర్లాగా ఊరు మొత్తం గుళ్ళు తిరుగుతున్నాడు. హిందూ ధర్మాన్ని కాపాడటమేనా?
హిందూ ధర్మం ఒక 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉందా? మిగతా రాష్ట్రాల్లో లేదా? దానికి కూడా చెప్పాడు కదా. ఇప్పుడు ఏం చెప్పాడు? ఉత్తర భారతదేశంలో చాలా మంది అఘోరాలు ఉన్నారు, నాగసాధువులు ఉన్నారు, దక్షిణ భారతదేశంలో లేరు, అందుకే నేను వచ్చానని ఆ, చెప్తున్నారు కదా. అఘోరాలకి హిందూ ధర్మానికి ఏంటి సంబంధం? వాళ్ళ 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 ఆచార వ్యవహారాలను బట్టి వాళ్ళు చేసుకునే సాధనల ద్వారా హిందూ ధర్మాన్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటారు. వాళ్ళంతా లోక కళ్యాణం కోసమే ఉన్నారు, బయటకు ఎక్కడా కనపడట్లా. వీడు వచ్చి ఉత్తరించి పీకి చచ్చేదేంటి? హిందువులందరినీ పోలరైజేషన్ చేద్దామని చెప్పి వచ్చానని చెప్తున్నాడు ఏం కదా. చేశాడండి? హిందువులందరినీ ఏకం చేసేవాడు. ఇప్పుడు మీరు మాట్లాడిన దానికే సమాధానం చెప్తా. దర్గాని పగల కొడతా, చెప్పులు విసిరేస్తా అన్నవాడు. ఈ దర్గాలు, ఈ చర్చిలు ఇవన్నీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయా? దేశంలో ఎక్కడా లేవా? అప్పుడు వాడు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాడా? మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడా? ఇప్పుడు నేననేది నా పాయింట్ ఏంటంటే, మీకు బాధ్యత ఉంది కదా మీలాంటి వాళ్ళకి. ఇప్పుడు మీలాంటి సార్, అక్కడ ప్రజలకి అగాడాలు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చి పంపించారో అదే అగాడాలకు సంబంధించినటువంటి వాళ్ళకి బాధ్యత ఉంది కదా. ఎందుకు తీసుకోవట్లేదు ఆ సార్, బాధ్యతను? అఖాడాలలో ట్రైనింగ్ ఇవ్వటం అనేటువంటిది ఉండదు. అఖాడా అనేటువంటిది చాలా రకాల అఖాడాలు ఉన్నాయి. ఈ అఖాడాల గురించి చెప్పాలంటే ఇప్పుడు ఒక గంట టాపిక్ పడుతుంది. సరే, ఈ అఖాడా ఏమండి, అతను ఒక నెంబర్ చెప్పాడు కదా, అఖాడా నెంబర్ చెప్పాడు కదా. ఈ నెంబర్లు చాలా ఉంటాయండి. ఈ అఖాడాలలో కూడా సాధువుల అఖాడా అని, బైరాగుల అఖాడా అని, నాగసాధువుల అఖాడా అని, అఘోరా అఖాడా అని, కిన్నెర అఖాడా అని, ఇలా 13 అఖాడాలు ఉన్నాయి. వీళ్ళందరికీ మంత్రోపదేశం చేసిన తర్వాత వాళ్ళు అఖాడాలో గనక జాయిన్ అయితే, వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. ఒక స్థితికి చేరిన తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చి ఏ అడవిలోనో ఏ హిమాలయాలలోనో సుదూర ప్రాంతాల్లో ఉండి ధ్యానం చేసుకుంటూ లోకాన్ని రక్షించాలి. వీడిని బయటికి రమ్మని చెప్పినటువంటి అఖాడా ఎవరిది? ఎవడాదు? వాడు చెప్పాడు నిరంజన అఖాడా అని. 2 సార్లు మార్చాడు వాడు మాట. ముందర కిన్నెర అఖాడా అన్నాడు, ఇప్పుడు నిరంజన అఖాడా అన్నాడు. నిరంజన అఖాడాలో నిజంగా వీడికి ఐడెంటిటీ కార్డు ఇచ్చారా? వీడు ఆ కార్డును తయారు చేసుకున్నాడా? ఇప్పుడు నేను కంప్యూటర్లో ఒక కార్డు తయారు చేసి మీకు చూపిస్తా, మీరు నమ్మేస్తారా? పోనీ మీ ప్రకారం మొత్తం ఇప్పుడు నిరంజన అఖాడాను లేకపోతే కిన్నెర అఖాడాను పేర్లు చెప్పారు కదా, ఆ అఖాడాలు ముందుకు రావాలి కదా. మా అఖాడాల పేర్లు నిరంజన అఖాడాలు ఉన్నాయి, కిన్నెర అఖాడాలు ఉన్నాయి, జూనాగఢ్ అఖాడాలు ఉన్నాయి, అన్ని అఖాడాలు ఉన్నాయి. బట్ అఖాడాలకి వీడికి సంబంధం లేదు. బాలకృష్ణ గారు, ఇప్పుడు బాలకృష్ణ గారు నేను అనేది ఏంటంటే, సంబంధం లేనప్పుడు వాళ్ళు చర్యలు తీసుకోవాలి కదా. ఈ మధ్య కాలంలో మనకి కుంభమేళాలో ఎందుకు తీసుకోవాలండి? అదే చెప్తున్నా. కుంభమేళాలో ఒక హీరోయిన్ కి నాగసాధువుకు సంబంధించి ఏదో చేశారు కదా. అక్కడ చేసినప్పుడు ప్రజల నుంచి లేదా మీడియా నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు వాళ్ళని అతను సస్పెండ్ చేశారు కదా, గురువు బోధించిన అతనికి. మరి ఇక్కడ కూడా ఎందుకు చేయకూడదు? ఆ కుంభమేళాలో ఉన్నటువంటి అఘోరాలు కూడా వీడు మాకు కనపడితే గుడ్డలు వడదీసి బట్టలేసి పంపిస్తామని డైరెక్ట్ గా మీడియాలోనే చెప్పారు. డైరెక్ట్ గా చెప్పారు. వీడికి నిజంగా కార్డు నిరంజన అఖాడా ఇచ్చుంటే ఆ అఖాడా వాళ్ళు ఎప్పుడో స్పందించేవాళ్ళు. వీడు చేసేవన్నీ వాళ్ళు చూడటానికి వాళ్ళకేం పని పాట ఏం లేక కాదండి. 24 గంటలు చాలా బిజీగా గడుపుతూ ఉంటారు అఖాడా వాళ్ళు. ఇలాంటి బయట సమాచారం న్యాచురల్ గా నాకు తెలిసినంత వరకు 90% ఏ అఖాడా వాళ్ళకి తెలియదు. తెలుగు రాష్ట్రాలతో మీకు ఎంత కొంత సంబంధాలు ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందని తెలుసు. మీలాంటి వాళ్ళన్నా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఈ అఖాడాల పేరు చెప్తే అక్కడ ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మీరైనా తెలియజేయచ్చు కదా వాళ్ళకి. అంత మేము తెలుగు రాష్ట్రాల్లో సంబంధాలున్న నేను ఉన్నది వారణాసిలో, మీరు స్వయంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. వాడు ఫేకు అని మీరెందుకు చెప్పడం లేదు? మీ మీడియా వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు?
ఫేకా లేకపోతే నిజమా కాదనేది డిసైడ్ చేయలేకపోతున్నాం మేము. ఎందుకు డిసైడ్ చేయలేరండి? వాడిని లైవ్ లో కూర్చోబెట్టండి, వాడికి ఏమొచ్చో అడగండి. ఒక జర్నలిస్ట్ గా మీరున్నప్పుడు, ఒక వ్యక్తిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నెక్స్ట్ టైం వాడిని ఇంటర్వ్యూ చెయ్యొచ్చా లేదా అనేటువంటి మినిమం సెన్స్ ఒక జర్నలిజానికి ఉంటుందా ఉండదా? స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి నాకు. ఉంటది, కానీ ఇక్కడ సనాతన ధర్మం చెప్పిన ఉన్నప్పుడు వన్ సెకండ్ సార్, సున్నితమైన వన్ సెకండ్ అంత ఉన్నప్పుడు ఈ ఒకళ్ళు వెళ్ళి వాడిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈడు ఎతవా అని చెప్పి వాడు డిసైడ్ అయిపోయినప్పుడు మిగతా ఛానల్స్ వాళ్ళు ఎందుకు వెళ్ళి వాడి మూతి దగ్గర మైకి పెట్టారు? ఎదవాని డిసైడ్ కాలేదు కదా, అదే చెప్తుంది. డిసైడ్ కాలేకుండా ఎదవాని మేమే డిసైడ్ చేస్తున్నాం కదండి. ఎదవాని డిసైడ్ అవడం ఏంటి? ఇప్పుడు మీరేం దాని పేరేంటి, దాన్ని ఏమంటారు, త్రిశూలాన్ని తీసుకెళ్లి పొడి చేసి హిందూ భక్తుల్ని డిపార్ట్మెంట్ వాళ్ళ మీద చేయి చేసుకుంటే వాడిని విధవానికి ఏమంటారు? రేవంత్ రెడ్డి నువ్వెంత, చంద్రబాబు నువ్వెంత, అంటే ఈడెంత అసలు? ఈడెవడు అసలు? మీరెందుకు కాదండి, కాదు నేను చాలా కోపంగా ఉన్నా. ఇప్పుడు ఏమనుకోవద్దు, మీ మీడియా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? వాళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు సనాతన ధర్మం, మీడియా వాళ్ళు భయపడటం ఏంటండి? హిందూ ధర్మం, సనాతన వ్యవస్థలు, ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ సుమోటగా ఏమీ భయపడరండి, భయపడాల్సిన అవసరమే లేదు. ఆ లెక్కను చూస్తే నిన్న కాక మొన్న ప్రవీణ్ పగడాల గారు 20 రోజుల క్రితం యాక్సిడెంటా చనిపోయాడా అనేటువంటిది పక్కన పెడితే, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాడి మీద పడుతున్నప్పుడు అజయ్ బాబు అనేటువంటి క్రిస్టియన్ ని అరెస్ట్ చేశారు. ఒక కమ్యూనిటీ వాడిని అరెస్ట్ చేసినప్పుడు వీడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? పోలీసులు చాలా బాధ్యతగా వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయండి. సున్నితమైనటువంటి అంశం ఎక్కడ మళ్ళా హిందూ సంస్థలు ఇవన్నీ బయటకు వస్తాయో అరెస్ట్ చేస్తా అనేటువంటిది ఆలోచిస్తారు కదా వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. సున్నితమైన అంశం ఎన్ని రోజులు ఉంటుందండి? సున్నితమైన అంశం ఎన్ని రోజులు ఉంటుంది? మొట్టమొదట వీడొచ్చి నేను ఆత్మార్పణ చేసుకుంటా అంటే సున్నితంగానే ప్రజలు డిపార్ట్మెంట్ వాళ్ళు ట్యాకిల్ చేశారు. రెండోసారి నేను ఆత్మార్పణ చేసుకుంటా అని కాళహస్తిలో అంటే అప్పుడు చాలా సున్నితంగానే డీల్ చేశారు. దీపావళికి ముందు వీడు రచ్చరచ్చ చేస్తూ ఉంటే వాడిని హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళ సొంత గ్రామమైన వాళ్ళ ఇంట్లో బంధించి 24 గంటలు కాపలా ఉండి పోలీసులు వాళ్ళు కూడా పండగ అనేటువంటి దీన్ని మర్చిపోయి మర్నాడు వీడిని తీసుకెళ్లి బోర్డర్ లో సున్నితంగా వదిలేశారు. అంటే సున్నితంగా ఎన్ని రోజులు ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు తప్పతాగి ఒక్క నిమిషం అండి, తప్పతాగి కొమరవెల్లి టెంపుల్ దగ్గర ఒక లేడీ గొడవ చేస్తే ఆమెను అరెస్ట్ చేశారు. అప్పుడు ఏమైంది సున్నితం? మీరు క్వశ్చన్ డిపార్ట్మెంట్ వాళ్ళనే చేయాలి, అది మీ బాధ్యత. ఇంతమంది ఒక వ్యక్తి బాలకృష్ణ గారు మామూలు వాళ్ళని చాలా ఈజీగా కంట్రోల్ పెట్టగలరు పోలీసులు. ఇప్పుడు మీలాంటి వాళ్ళని, అఘోరాలని, నాగసాధువుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని టచ్ చేయాలంటే కొంత ఆలోచిస్తారు కదా. సరే, ఇప్పుడు వాడు అఘోరా కాదు అని రెడ్ హ్యాండెడ్ గా ప్రూఫ్ చేసామనుకోండి, అప్పుడు అరెస్ట్ చేస్తారా పోలీసులు? అదే నేను చెప్తుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కంప్లైంట్ చేసి వాడిని తీసుకొచ్చి మీ ఛానల్లో కూర్చోబెట్టండి, నేను లైవ్ లోకి వస్తాను, వాడు అఘోరా కాదా అని ప్రూవ్ నేను చేస్తాను. దీనికి మీరు సిద్ధమా? ఇప్పుడు అది మీడియా ఎంతవరకు అంటే మీరు బోత్ సైడ్స్ నుంచి సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం వరకు మీడియా బాధ్యత అండి. మీరు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు అగాడానో ఏదో కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా తీసుకుంటారు. మాలాంటి వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఇచ్చిన అవునండి, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కంప్లైంట్స్ మీద ఎందుకు తీసుకోవట్లేదు? అదే నేను చెప్తున్నా, సున్నితమైన అంశంగా ఫీల్ అవుతున్నారు కదా. మళ్ళీ సున్నితం అంటారు ఏంటండి? ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి. అది కాక వర్షిని వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్ గా వాడు స్టేషన్కి వస్తే 90 రోజులు జైలుకి వెళ్తాడు. ఎప్పుడు వర్షిని అనే పిల్ల ఆ కంప్లైంట్ రిటర్న్ తీసుకున్నంత వరకు నేను డైరెక్ట్ గా విష్ణుతోనే చెప్పా, మీరు కంప్లైంట్ రిటర్న్ తీసుకోవద్దు అని. వాళ్ళు అదే స్టాండ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ పోలీసులు వాడిని ఎంక్వైరీ చేసి లోపలేస్తారా? ఇప్పుడు వర్షిని మేజర్ అండి.
కాబట్టి వర్షిని డైరెక్ట్ గా వచ్చి నాకు అన్యాయం జరిగింది, నన్ను ఇబ్బంది పెట్టాడని చెప్తే అప్పుడే యాక్షన్ తీసుకుంటారు తప్పితే అలాగే కుటుంబ కదా సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు, కిడ్నాప్ చేశారని. వర్షిని చేయాలి, కుటుంబ సభ్యులు కాదు. ఆవిడ ఎవరు చేసిన మేజరు, కంప్లైంట్ అనండి. ఆవిడ వాడి మీద మేజరు. ఎఫ్ఐఆర్ కూడా, సారీ, ఆ ఏరియాలో మంగళగిరి పిఎస్ లో వాడి మీద ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. ఉమ్. ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. మీరు కాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది నాకు తెలిసి కంప్లైంట్ స్టేజ్ లో ఉంది అది. ఇంకా సార్, ఎఫ్ఐఆర్ అయ్యింది సార్. ఓకే, ఎఫ్ఐఆర్ అయినా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొనసాగించాలంటే ముందు వర్షిని మేజర్ కాబట్టి ఆవిడ వెళ్ళి నాకు న్యాయం చేయండి అని అడగాలి. అక్కర్లేదు. ఆవిడ కంప్లైంట్ రిటర్న్ తీసుకోకుండా ఉంటే చాలు, ఆటోమేటిక్ గా న్యాయం జరుగుతుంది. ప్లస్ నేను ఇంకా ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే నేను విష్ణుకి కాల్ చేస్తాను. చేయండి. అంటే విష్ణు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు చెప్పినా కానీ పోలీసులు యాక్షన్ తీసుకోరండి. మేజర్ కాబట్టి శ్రీవర్షిని, ఆ అమ్మాయి బయట రావాలి, ఆ అమ్మాయి నిలబడాలి. ఆ అమ్మాయి నిలబడకుండా నేను మళ్ళీ అఘోరా దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు అఘోరా కావాలని చెప్పి ఒకవైపు అంటూ ఉంటే యాక్షన్ ఎలా తీసుకుంటారు? లేదండి, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయ్యింది. ఎఫ్ఐఆర్ అంటే కుటుంబ సభ్యులు పెట్టిన దాని మీద ఏమన్నా అయి ఉంటుంది. అదే అంటున్నాను నేను. కాదు, శ్రీవర్షిని పెట్టాలి కేసు. పెడుతుంది, ఏమైంది? శ్రీవర్షిని పెడితే అప్పుడు యాక్షన్ తీసుకోకపోతే మనం పోలీసులు క్వశ్చన్ చేయొచ్చు. బికాజ్ ఆ అమ్మాయి మేజర్ కాబట్టి ఆ అమ్మాయి ఇష్టం వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోవడానికి ఉంది, అవసరం, అది హక్కు ఉంది వాళ్ళకి. నాకు స్వామీజీ కావాలి అని చెప్పి అఘోరే కావాలని చెప్పి వెళ్ళిపోయింది. అదే, అది ఆల్రెడీ విష్ణు వాళ్ళ పేరెంట్స్ పెట్టిన కేసు మీద ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళు దాని మీద మాట్లాడుతున్నారు, సివియర్ యాక్షన్ తీసుకుంటారు. నేను ప్రత్యేకంగా విష్ణు వాళ్ళకి కూడా, బాలకృష్ణ గారు, దాని మీద డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఆ రోజున అఘోరి ఎందుకు వెళ్ళింది, అఘోరి వాళ్ళకి ఏమి ఇచ్చింది, వాళ్ళు ఎందుకు ఆశ్రయం ఇచ్చారు, ఇవన్నీ ఉన్నాయి. దాని మీద వాటన్నిటి గురించి నేను మాట్లాడానండి. మీరు చెప్పింది కరెక్ట్. అఘోరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాల్సిన అవసరం ఏంటి అనే క్వశ్చన్ కూడా నేను వేసా ఫస్ట్ లోనే. అదే ఇప్పుడు నాకు కావాల్సింది అవన్నీ జరుగుతున్నాయి. నాకు కావాల్సింది ఏంటంటే, ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ అండి, మతానికి సంబంధించిన ఇష్యూ. బాధ్యతాయుతంగా ఉండేటువంటి మీ అఖాడాలు కంప్లైంట్ చేస్తే అప్పుడు యాక్షన్ తీసుకోకపోతే క్వశ్చన్ చేస్తాం మేము పోలీసుల్ని. అసలు ఇది సెన్సిటివ్ ఇష్యూనే కాదండి. వాడు డైరెక్ట్ గా నేను మంత్రాలు చేసి జనాన్ని చంపేస్తాను, నా మీద బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసిన వాళ్ళని చంపేస్తాను అన్నవాడు సుమోటగా కేసు నమోదు చేయొచ్చు. అసలు ఫస్ట్ వాడు కనుక కనపడితే ప్రజలందరికీ 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా వాడిని పట్టుకొని కొట్టి పొళ్ళోడు కొట్టండి, తర్వాత తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో అప్పగించండి. ఏం నాటకాలు ఆడుతున్నారా? ధర్మం అంటే ఏంటో తెలియని వెధవ, సనాతనం అంటే ఏంటో తెలియని దౌర్భాగ్యుడు, వాడు చెప్పే మాటలు వినడానికి జనాలు ఏమన్నా చెవులో పూలు పెట్టుకొని కూర్చున్నారా? మొదట నమ్మారు, ఇప్పుడు ఎవరన్నా నమ్ముతున్నారా? మీరు పోలు పెట్టండి. నిన్న బిగ్ టీవీలో కూడా నేను ఇదే మాట మాట్లాడా, మీరు పోలు పెట్టండి, వాడికి సపోర్ట్ ఎంతమంది చేస్తారో చూస్తా. 90% నేను మాట్లాడిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు చేదు నిజం, నేను ఒకటి చెప్తా, చేదు నిజం, కర్మభూమి మంది. నిత్యానంద స్వామి లాంటి వాళ్ళని, డేరా బాబు లాంటి వాళ్ళని కూడా నమ్మేటువంటి పరిస్థితులు ఇవాళ కూడా ఉన్నాయి. కాబట్టి పూర్తిగా అఘోరాన్ని నమ్మట్లేదు అని చెప్పి మీరు అనకండి. ఎందుకంటే మెజారిటీ నమ్మకపోవచ్చేమో, నమ్మే వాళ్ళు ఇప్పటికీ నమ్ముతున్నారు అన్నమాట. అయితే నేను నమ్మటం, నా నమ్మకం కాదు, నా నమ్మకం తీసి పక్కన పెట్టండి. నేను అనేది నిత్యానంద స్వామి, డేరా బాబా లాంటి వాళ్ళు కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. దానికి అందరికీ మీలాంటి వాళ్ళు పెంచి పోషించినటువంటి మూఢనమ్మకాలు. అంటే మీరంటే మీరు కాదు, నిత్యానంద స్వామి, డేరా బాబా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. డేరా బాబా వేషాలు ఎన్నిసార్లు వేశాడు, తర్వాత లోపలికి వెళ్ళాడు. ఆశారాం బాబు చేసిన వేషాలు కూడా తెలిసి లోపలికి వెళ్ళాడు. టైం పడుతుంది కదా, ఈడు లోపలికి వెళ్ళాడు, కంగారు పడతారు ఎందుకు? అందుకే నేను చెప్పి ఈ అల్లకొల్లలో ఎందుకు మీరు కంప్లైంట్ చేస్తే అల్లకల్లోలో స్టాప్ అవ్వాలంటే ఫస్ట్ వాడి రిపీటెడ్ వీడియోలు స్టాప్ చేయండి. అల్లకల్లోలో స్టాప్ అవ్వాలంటే మాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి మీడియాలు వాడి మూతి దగ్గర మైకు పెట్టడం ఆపేయండి. అప్పుడు
జనాల్లో రియలైజేషన్ ఎప్పుడో వచ్చింది. మీరు ఒక్కసారి రిపీటెడ్ గా కాదు, సారీ, 2 ఛానల్స్ టెలికాస్ట్ చేస్తున్న ఛానల్స్ ని కామెంట్స్ చూడండి, ఛానల్ ని బూతులు తిడుతున్నారు. ఉంటుందండి, భిన్నాభిప్రాయాలు అంటే ఉంటాయి. దాంట్లో అంటే అంటే లిటరల్లీ ఎందుకు చేస్తున్నారు అని అంటే వ్యూవర్షిప్ కోసమా, లేదు ఆ ఛానల్ వాళ్ళకి ఈ వీడేమన్నా డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడా మీడియా వాళ్ళని? కాదు కాదు ఏ మీడియా అయినా బాధ్యత ఏంటంటే బోత్ సైడ్స్ వీలున్నంత వరకు ఎక్కువ సమాచారం పబ్లిక్ లో పంపించడం వరకే బాధ్యత మీడియాది. మీడియా ఎప్పుడు డిసైడ్ చేయలేదండి, వ్యవస్థలో డిసైడ్ చేయడానికి. నేను డిసైడ్ చేయమని చెప్తాను మీడియాని నేను డిసైడ్ చేయమని చెప్తాను, డిసైడ్ చేస్తున్నారు అని చెప్తున్నా. మీడియాని డిసైడ్ చేయమని చెప్తున్నా. మీడియా అంటే నాకు చాలా గౌరవం ఉంది. నిజంగా చెప్పాలంటే 4th పిల్లర్ అని మీరు అనుకుంటారు, మెయిన్ పిల్లర్ మీడియా అని నేనంట. అలా ఎంతమంది బిహేవ్ చేస్తున్నారు, ఎంతమంది ఎథిక్స్ తో ఉన్నారు, ఎంతమంది జెన్యూనిటీ న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు, మీరు గుండెల మీద చేయొచ్చు చెప్పండి. సరే, ఇప్పుడు దీని కంక్లూజన్ కావాలి నాకు మీ దగ్గర నుంచి. కంక్లూజన్ ఏం లేదంటే, కంక్లూజన్ ఏమీ లేదు. వాడు వస్తే తన్ని పళ్ళోడగొట్టి తీసుకెళ్లి చక్కగా పోలీస్ స్టేషన్ లో అప్పగించేయటం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను మీ ఛానల్ ముఖంగా విష్ణువుకి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే అది, ఈ పాపని కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ తన ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేయిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇలా చాలా మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవ్వకూడదండి. మనం, మీరు అన్నారు ఇందాక ధర్మం 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 అని, మనలో ఊపిరి ఉన్నంత వరకు ధర్మాన్ని ఎవరు నాశనం చేయలేరు. కాకపోతే ఇలాంటి వెధవలు వచ్చి సొసైటీని నాశనం చేస్తున్నారు. దాని వల్ల రకరకాల ఇబ్బందులు వస్తాయండి. ఒకటి, జరుగుతున్న అభివృద్ధి కూడా తగ్గిపోతుంది. రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కూడా తగ్గిపోతుంది. ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనే బాధ తప్పితే నాకు మీడియా అంటే కోపము కాదు, మీ ఛానల్స్ అంటే కోపము కాదు. నాకు బాధను వ్యక్తపరిచానంతే. నాకు తెలుసు ఇప్పుడు మీరు ఎందుకు అంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. ప్లస్ కొన్ని వెధవ అనేటువంటి పదాలను కూడా ఉపయోగించారు. జనరల్ గా మీరు ఎప్పుడు ఉపయోగించలా. నేను ఎప్పుడు ఎవరిని కూడా గారు అనేది సంబోధిస్తా. నాకు తెలుసు, మీ ఆవేదన అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, కనిపిస్తే పట్టుకొని కొట్టి అప్పచెప్పండి అనేది ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదండి. ఒకటి ఖచ్చితంగా సాధ్యం అవుతుందండి, ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. చట్టాన్ని మన చేతిలో ఖచ్చితంగా తీసుకుంటారు. వాడిని ఒక ప్రదేశంలో కొట్టను కూడా కొట్టారు ఒకసారి. అది ఈసారి చాలా స్ట్రాంగ్ గా అవుతుంది. నేను ఈ దీని ముఖంగా నిజంగానే హోల్ హార్టెడ్ గా విష్ణుకి నేను చెప్పేది ఒక్కటేంటంటే, విష్ణు, నువ్వు ఒక్కసారి లాయర్ని సంప్రదించి కోర్టు నోటీసు ద్వారా మా అమ్మాయికి సంబంధించిన వీడియోలు ఏవి టెలికాస్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆర్డర్ తెచ్చుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఎంతసేపు వాళ్ళ అమ్మాయి ఏంటంటే అసలు నిజంగానే చాలా బాధ వేస్తుంది కేసీఆర్ గారు. వర్షిని ఇంట్లో అఘోరి ఎప్పుడు వెళ్ళింది? వర్షిని మిస్సింగ్ ఎక్కడ మిస్ అయింది? విష్ణు దొంగ ఎవరు చెప్పారు? వాళ్ళు అక్కడికి వెళ్ళి కోట్లలో డీలింగు ఎవరు చూశారు? మీరు చెప్పాయన్ని శ్రీవర్షినికి సంబంధించి కొంత స్వీయ నియంత్రణ పాటించాలి మీడియా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే నా పర్సనల్ ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నా పర్సనల్ అప్పీల్ ఏంటంటే, ఈ ఇష్యూని ఫైనల్ చేయాలంటే ఖచ్చితంగా సనాతన ధర్మం లేదంటే మఠాధిపతులు, పీఠాధిపతులు, లేకపోతే అఘాడాలో వీళ్ళు వస్తే తప్ప దీనికి పరిష్కారం రాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ పీఠాధిపతులు వీళ్ళెవ్వరు వీడి గురించి మాట్లాడటానికి ఇష్టపడరు, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మీరు గాని నేను గాని కంగారు పడాల్సిన అవసరం లేదు. వీడు గనక రెండోసారి 2 తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెడితే జరిగే సిచ్యువేషన్ ఏంటో మీ కళ్ళారా మీరే చూస్తారు. చెప్పిస్తున్నారా? బెదిరియటం కాదు, నిజం చెప్తున్నా. నేను చెప్పించట్లేదు. నిన్న నాకు దాదాపుగా
ఈ 2 రోజుల్లో 170, 180 కాల్స్ వచ్చినాయి. ఉమ్, ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ ఒక్కటే, డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది అని. ఈసారి ఇట్టాగే ఒక అతనైతే నాకు ఫోన్లో, ఈసారి రాణిని లా కొడుకుని చంపి పళ్ళోడు పడతాం అన్నారు. ఇలా నాకు 70 మంది ఫోన్ చేసి చెప్పారు. ఓకే, అంటే ఫైనల్ గా జనాలు ఎంత వెక్స్ అయిపోయి ఉండాలి. నిజంగా నిజంగానే అప్పుడు ధర్మాన్ని కాపాడేవాడినండి. మీరన్నది యాక్సెప్ట్ నిజమే. మీరు అన్న నిజమే. ఏమండి? సమాజం కూడా ఈ ఇష్యూ మీద నిజంగానే వాళ్ళు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు. విసుగు పుట్టిస్తున్నారు. విసుగు అదే పుడుతుంది ఈ ఇష్యూ. ఇంకా అయితే ఏది అందుకే నేను న్యూస్ ఇప్పుడు లేదు. అందుకే దీనికి శాశ్వత ఫుల్ స్టాప్ ఎలా పడుతుంది అనేది నాకు అర్థం కాక మీ దగ్గర నుంచి అది తీసుకునే ప్రయత్నం ఉంది. అదేనండి నేను ఇందాక మీకు అదే చెప్పాను. ఉమ్, ఎప్పుడు కూడా 24 గంటలు వీడి న్యూస్ ఒకటి, లేదా ఒంటి మీదకి దేవుడు వచ్చాడని ఒకడు, ఇంకోళ్ళు చూస్తే నేనే కల్కినని ఇంకొకడు, ఇలాంటి న్యూస్లు తప్పితే సమాజానికి ఉపయోగపడే ఒక్క న్యూస్ ఈ సంవత్సరంలో, అంటే గత 9 నెలలుగా ఏ వల్ల టెలికాస్ట్ అయ్యిందా? అవలా ఇక కాదు, కాదు. వీడి మీకు ఒకటి చెప్తాను నేను. మీకు ఒకటి చెప్తాను నేను. ఇలాంటి టెలికాస్ట్ చేయకపోతే ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తున్నారు కదా సెకండ్ వర్షన్. అదే ఆ సెకండ్ వర్షన్ లేకపోతే ఇంకా బలంగా వెళ్ళిపోయిన వాళ్ళే. అదే నాణానికి బొమ్మ పొరుసాకున్నట్టు మీతో వేగటం కూడా కష్టమే జర్నలిస్టులతో. ఇప్పుడు ఒకటి ఏది మాట్లాడినా అచ్చు గురించి మాట్లాడితే బొమ్మ దగ్గరికి వస్తారు, బొమ్మల గురించి మాట్లాడితే అచ్చు దగ్గరికి వస్తారు. అందుకనే మీతో మాట్లాడటం కూడా కష్టమే అంటోంది. బాలకృష్ణ గారు, ఇంకొక సెంటిమెంట్ ఏంటంటే అఘోరాల మీద కేసులు పెట్టకూడదు అనేది ఏదో ఒకటి ఉందని చెప్పి ఈ శ్రీనివాసే చెప్తూ ఉంటాడు. ఏంటి అది నిజమేనా? సార్ ఇక్కడ చాలా మందికి తెలియదండి. నిజంగా మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు. నిజంగా అఖాడా నుంచి అఘోరా బయటకు వస్తే వాడికి సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ ఇస్తుందండి. ఆ లెటర్ అన్ని డిస్ట్రిక్ట్స్ కి ఫార్వర్డ్ చేస్తుంది. అది వీడి దగ్గర ఉందా అనేది ఒకటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, అఘోరాలు బయటకు వచ్చిన వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు చూసుకొని వెళ్ళిపోతారు తప్పితే, ఇలా రోడ్డెమ్మడపడి బూతులు తిడుతూ, తాగుతూ, మందు కొడుతూ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, ఎవరో ఇంటికి వెళ్ళి 10 రోజులు ఉంటూ, ఏ అఘోరా నియమాల్లోనూ ఇది లేదండి. అఘోరా అంటే నా దృష్టిలో సాక్షాత్తు శివస్వరూపం. నిజంగా అఘోరాలని కూడా వీడు భ్రష్టు పట్టిస్తున్నాడు. పైగా వీడు చెప్పుకుంటాడు నేను అఘోరాని, నాగసాధువుని అని. వీడు నాగసాధువు కాదు, అఘోరాను కాదు. వీళ్ళ గురువు గారు లైన్ లోకి వచ్చి మాట్లాడినా నేను మాట్లాడటానికి సిద్ధమే.